హలో! హాయ్! నమస్తే అందరికి. మనందరికీ కాలేజ్ నుంచి ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ ఉంటుందనమాట. ఎప్పుడూ ట్రిప్స్ ప్లాన్ చేస్తాం గానీ, అది ఎప్పటికీ సక్సెస్‌ఫుల్ అవ్వదు. కానీ ఈసారి మేము సక్సెస్‌ఫుల్‌గా ఒక ట్రిప్ ప్లాన్ చేసాము. ఎక్కడికి అనుకుంటున్నారా? అరకండి. మా అందరి బిజీ లైఫ్‌లలో ఆ గజిబిజి వర్క్‌తో కొంచెం షార్ట్ బ్రేకప్ చెప్పి, బ్యాగ్ ప్యాక్ చేసుకొని జర్నీ స్టార్ట్ చేసేసాము. ఎర్లీ మార్నింగ్ 7:30 కల్లా వైజాగ్ రీచ్ అయిపోయాము. మేము ముందుగానే మా ట్రిప్ కోసం 2 డేస్‌కి ఒక 17 సీటర్ వ్యాన్ అయితే బుక్ చేసుకున్నాము. ఈ వెహికల్‌కి ఫర్ 2 డేస్ 16,000 ఛార్జ్ చేశారు మా దగ్గర. అరకు స్టార్ట్ అయ్యే ముందు సిటీ లోపలే మేము బ్రేక్‌ఫాస్ట్ చేసేసాము అక్కడ. బ్రేక్‌ఫాస్ట్ అయితే చాలా బాగుంది. ఆఫ్టర్ దట్ our జర్నీ స్టార్టెడ్ టువర్డ్స్ అరకు. ట్రైన్ జర్నీ ఇంకా బాగుంటుందని, కాస్ట్ ఎఫెక్టివ్‌గా ఉంటుందని చెప్పారు. బట్ మాకు ఏంటంటే కంఫర్ట్ కోసం అండ్ ఫ్రీగా మూవ్ అవ్వచ్చని మేము వెహికల్ మాట్లాడుకుని వెళ్తున్నాము. బై రోడ్ అయినా సరే ఏం తక్కువగా లేదండి. ఆ గ్రీనరీ గానీ, ఆ వ్యాలీస్ గానీ చూస్తుంటే మనకి మతిపోతుంది అక్కడే. మా జర్నీలో ఫస్ట్ స్టాప్ వచ్చేసి కటిగా వాటర్ ఫాల్స్. అక్కడికి మేము రీచ్ అవ్వడానికి ఒక 2 అవర్స్ పట్టింది. ఇక్కడ నుంచి అయితే మనకి వెహికల్ అలౌ చేయలేదు. అక్కడ వాళ్ళ వెహికల్స్‌లోనే వెళ్ళాలని చెప్తున్నారు. ఒక్కొక్కరికి పర్ హెడ్ వచ్చేసి 250 రూపీస్ తీసుకున్నారు. పెద్ద డిస్టెన్స్ కూడా ఏం లేదు అక్కడి నుంచి. వితిన్ 1 కిలోమీటర్ రేంజ్‌లోనే ఉంది. బట్ రోడ్ అయితే చాలా అధ్వానంగా ఉంది. అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మమ్మల్ని డ్రాప్ చేసేసారనమాట. అక్కడి నుంచి వాక్ వెళ్ళాలని చెప్పారు. అలా ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకెక్కామనమాట. కొంచెం మా శరీరాలకు కూడా కొంచెం వర్క్ చెప్పాము. మేము ఆ రోడ్లో నుంచే వచ్చాము. ఫైనల్గా వాటర్ ఫాల్స్ అయితే రీచ్ అయిపోయాము. వాటర్ ఫాల్స్ అయితే మామూలుగా లేదు. అంత అద్భుతంగా ఉంది. మాటల్లో చెప్పడానికి లేదు అసలు. మేము చాలాసేపు నీళ్ళల్లోనే ఎంజాయ్ చేసాము అక్కడ. అక్కడ ఉండదు అంటున్నాడు. మా నెక్స్ట్ స్టాప్ అయితే బుర్రా కేవ్స్ ఉంది. మేము బుర్రా కేవ్స్ రీచ్ అప్పటికి లేట్ అయిపోయింది. ఫ్లైట్ కూడా టర్న్ అయిపోతుంది. వీడియోరా ఇక్కడ చూడడానికి అయితే పెద్దగా ఏమీ లేదు. అంతా ఎంజాయ్ చేయాల్సింది కూడా ఏం లేదు. జస్ట్ ఆర్కియలాజికల్ విజిట్ అంతే. ఎవరైనా గైడ్ ఉంటే బాగుంటుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మాకు అప్పటికే లేట్ అయిపోయిందని మేము త్వరగా చూసుకుని కొన్ని ఫొటోస్ తీసుకొని వచ్చేసాము. ఆ పైన రూఫ్ చూస్తుంటే అవి ఎక్కడ పడిపోతాయో అని భయం వేస్తుంది. అలా నెక్స్ట్ మేము అరకు వ్యాలీ రీచ్ అయిపోయామండి. అక్కడే హోటల్ తీసేసుకున్నాము. మేము రీచ్ అయ్యేటప్పటికి నైట్ 10 o'clock అయిపోయింది. సో వీడియో పెద్ద రికార్డ్ ఏం చేయలేదు.
ఇదంతా ఎర్లీ మార్నింగ్ వ్యూ అనమాట. డే 2 ఆఫ్ అవర్ ట్రిప్ స్టార్టెడ్. ఈ ప్లేస్ వచ్చేసి బొటానికల్ గార్డెన్ అండి. అండ్ దిస్ ఈజ్ చాప్రాయ్ వాటర్ ఫాల్స్. ఇక్కడ కూడా చాలాసేపు ఎంజాయ్ చేసాం మేము. అలా ఎన్నో మెమరీస్తో ఈ ట్రిప్ని ఫినిష్ చేసాము.